ఈరోజు దేవుని మాట లేవ్యకాండం 6వ అధ్యాయం 13వ వచనం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, అగ్ని నిత్యము మండుచుండవలెను. ఏమిటా అగ్ని? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క ప్రేమను రుచి చూచి దేవుని యొక్క శక్తిని పొందుకొని ఆయన చేసిన కార్యాలు, ఆయన చేసిన గొప్ప కార్యాలు చూస్తూ జీవించే వారి నిమిత్తము దేవుడు చెప్తున్న మాట. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. మరి నీ యొక్క ప్రార్థన అనుభవంలో, మన ప్రార్థన అనుభవంలో ప్రార్థన అనే అగ్నిని మనము వెలిగిస్తున్నామా? దాన్ని మనం నిత్యము మండుచుండే అనుభవం కలిగి జీవించాలి. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ఆరిపోయే అనుభవంలో ఉంటున్నామా? వెలిగించే అనుభవంలో ఉంటున్నామా? అగ్ని వంటి దేవుణ్ణి మనం ప్రార్థన అనే ధూపం ద్వారా ఏమవుతుంది? అగ్ని ఇంకా మండుతుంది. అగ్ని వంటి దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆయన మరి విరిగి నలిగిన హృదయమే నాకు ఇష్టమైన బలి అన్నాడు ఆయన. మరి నీ యొక్క జీవితంలో దేవుని యొక్క కృపను పొందుకున్న నువ్వు, నేను, మనందరం ఏం చేయాలి? బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఆరిపోయే అనుభవంలో ఉండకూడదు. నిత్యం మండుతూ ఉంటే అగ్ని వంటి దేవుడు బలమైన కార్యాలు, అగ్ని వంటి కార్యాలు చేస్తాడు. అవి అందరికీ ఎలా ఉంటుంది? అవి కనబడతాయి. ఆయన చేసిన కార్యాలు ప్రపంచ నలుమూలల ఆయన యొక్క శక్తి ప్రచురమవుతుంది. మరి అలా జరగాలి అంటే ప్రార్థన అనే ధూపం వేస్తున్నామా? మనం ప్రార్థన అనే ధూపం వేయడం ద్వారా అగ్ని నిత్యము మండుతుంది. ఆయన అగ్ని వంటి దేవుడు, శక్తిమంతుడు. ఆయన బిడ్డలకు ఆయన ఎంతో గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశీర్వదించాలని కోరుకునే దేవుడు. ఆ ఘనమైన దేవుణ్ణి మనము ఏ రీతిగా మనము స్మరించుకుంటున్నాము, ఏ రీతిగా మనము ప్రేమిస్తున్నాము, మనం ఆలోచించుకోవాలి. మనం చేసే ప్రార్థన, మనం చేసే స్తుతి, ఇంకా మనము ఏం చేయాలి? ఇంకా దాన్ని ఎక్కువ సమయాన్ని ఆయనకి ఇవ్వాలి. అలా ఇచ్చడం ద్వారా మన జీవితంలో అంతా వెలుగుమయమే, అంతా ప్రకాశమే, అంతా శక్తిగల కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేస్తున్నాడు. మనం ఇంకా చూస్తూ ఉంటాం అన్నమాట. మరి మన పితరులు ఎన్ని శక్తిగల కార్యాలు చూశారు చివరి వరకు. మరి మనం కూడా అయిపోలేదు. ఈ జీవిత ప్రయాణంలో ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు ఆయన చేయాలని ఉద్దేశంతో ఉన్నాడు. మనం అవన్నీ చూడాలి. మరి చూడాలంటే మనం ఏం చేయాలి? మనం ప్రార్థన అనే ధూపాన్ని వేయుట ద్వారా అగ్ని ఆరిపోకుండా మండుతుంది. మన జీవితంలో సంతోషం, సమాధానం. దేవునికి వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నాయన, నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రార్థన అనే ధూపము వేయడం తండ్రి, వాక్యం వింటున్న మా అందరికీ నేర్పించండి. ఎక్కువ సమయం ప్రభా ప్రార్థనలో గడిపే అనుభవాన్ని అనుగ్రహించండి తండ్రి. అటువంటి శక్తిని ప్రసాదించండి అయ్యా. తండ్రి, అగ్ని నిత్యము మండుచుండవలెను. అవును తండ్రి, నువ్వు నిత్యము మాతో ఉండాలి అంటే, నిత్యము నువ్వు తండ్రి మా పట్ల గొప్ప కార్యాలు చేయాలి అంటే తండ్రి యేసయ్య, మా జీవితాలు ఆశీర్వాదాలతో నింపబడాలి అంటే ప్రార్థన అనే అనుభవం ఎంతో అవసరమైందయ్యా. ఆ అనుభవాన్ని మాకు నేర్పించండి ప్రభు. తండ్రి, ఆ యొక్క ప్రార్థన అనే అనుభవం ద్వారా అనేక కార్యాలు తండ్రి చూస్తూ నువ్వు చేసే
మేలులను పొందుకుంటూ ఈ లోకయాత్రలో సుఖ సంతోషాలతో సాగిపోయే కృపను అనుగ్రహించండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి. తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్